ఆలోచన చూడండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నారు, అన్యాయంగా హింసించబడుతున్నారు, ఎవ్వరు లేరు మాట్లాడటానికి. అసలు మీకు మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. నో బడీ ఈస్ గివింగ్ యువర్ రూమ్ టు స్పీక్. అండ్ ఇట్ ఈస్ అన్ఫేర్, ఇట్ ఈస్ అన్జస్ట్. ఆ రీతి ఉండకూడదని తెలిసి కూడా వారు అట్లా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు భయంకరంగా ఆయనని బాధ పెడతా ఉన్నారు. సరే, అదైన తర్వాత మరలా ఉదయాన ఏం చేస్తారండి? సిలువెత్తుకొని లాక్కుంటూ తీసుకెళ్లారు. కొరడా దెబ్బలు కొట్టారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన శరీరం అలాగ చీల్చుకుపోయిందంట. హీ టుక్ ద ఫాల్ అండ్ థాట్ ఆఫ్ మీ. హీ టుక్ ద ఫాల్. ఆయన పడిపోతూ నా గురించి ఆలోచించాడు. ఆయన దెబ్బలు తింటూ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఆ శ్రమను అనుభవిస్తూ నన్ను చూస్తాడు. నిజంగా అంతే కదా. ఆయన ఎందుకు చేస్తాడంటే నన్ను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ కార్యం జరిగించాడు. హీ వాజ్ ట్రీటెడ్ అన్జస్ట్లీ, అన్ఫేర్లీ. ఈరోజు మనం అంటున్నాము, మీలో చాలామంది అంటారు, ఐ డు నాట్ డిస్మిస్ వాట్ యు హ్యావ్ వెంట్ త్రూ అట్ ఎనీ కాస్ట్. కానీ నాకింత జరిగింది, నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను ఇట్లా తిట్టారు, నన్ను ఇట్లా గద్దించారు, నన్ను అందరి ముందు అవమానించారు. కెన్ యూ కంపేర్ యువర్ సఫరింగ్ టు జీసస్? డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? ఆయనతోటి పోల్చుకుంటే అసలు మనము అనుభవించేది శ్రమ అంటారా? అయినప్పటికీ ఆయన అంత శ్రమ అనుభవించి కూడా ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. కెన్ యూ సే ద సేమ్ థింగ్? Can you forgive the people that have hurt you, that have mistreated you, that have abused you, that have betrayed you, that have spoken ill of you? నీదే నుండి అన్ని తీసుకున్నారేమో, అన్జస్ట్గా, అన్ఫేర్గా అన్నీ మీదే నుండి లాక్కున్నారేమో. కానీ యేసు ప్రభు ఈరోజు మనకి చక్కగా మాదిరి చూపిస్తున్నాడు. మీరు చెప్పగలుగుతారా? తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పగలుగుతారా? కెన్ యూ ట్రూలీ టెస్టిఫై ద సేమ్? ఇంకెంతకాలము ఆ బిటర్నెస్, ఆ అన్ఫర్గివ్నెస్ హృదయంలో దాచిపెట్టుకుంటారండి? రిలీజ్ ఇట్. ఒకవేళ యేసు ప్రభు ఆ క్షమించలేని హృదయం లేకపోయి ఉంటే అంతే, అయిపోయి ఉండేది. ఏమైపోయి ఉండేది? ఈ విడుదల ఉండేది కాదు, ఈ రక్షణ కార్యం ఉండేది కాదు, ఈ సాల్వేషన్ ఉండేది కాదు. ఎందుకంటే పూర్ణ ఆత్మతోటి ఆయన చేయలేదు కాబట్టి, పూర్ణ హృదయంతో, శుద్ధ హృదయంగా. అన్ఫర్గివ్నెస్ విల్ కంటామినేట్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని కల్మషం చేస్తుంది క్షమించలేని తనము. ఈరోజు ఎవరిపైన ఆయాసం ఉన్నట్లయితే, ఎవరిపైన కోపం ఉన్నట్లయితే, ఎవరిపైన మీకు చేదు ఉన్నట్లయితే, లేకపోతే చాలామందికి చైల్డ్హుడ్ అబ్యూజ్ అని అంటారు, చైల్డ్హుడ్లో అబ్యూజ్ చేస్తారు. నేను నమ్మిన మా మామ, లేకపోతే మా అన్న, లేకపోతే హూ ఎవర్ క్లోజ్గా నన్ను కాపాడాల్సిన వారే నన్ను సెక్షువల్గా అబ్యూజ్ చేస్తారు, నన్ను మిస్ట్రీట్ చేస్తారు, లేకపోతే నా జీవితంలో ఇది దోచుకున్నారు అని చెప్పొచ్చేమో. కానీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, కెన్ యూ స్టిల్ ఫర్గివ్? నేను క్షమించినట్టు నువ్వు క్షమించగలుగుతావు? ఇంకెంతకాలం అది పెట్టుకుని ముందుకు వెళ్తావని దేవుడు అడుగుతున్నాడండి. రెండవది ఏంటిదంటే, దేవుడు అంటాడు, ఈరోజు నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. దొంగతోటి చెప్తున్నాడు, నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. It is never too late to repent. It is never too late to say sorry. It is never too late to say, Lord, I was wrong. పశ్చాత్తాపడుతూ నిజంగా ఆయన హృదయపూర్వకంగా ఆయన దగ్గర, ఎస్ లార్డ్, నీవు నా ప్రభువయ్యా, నీవు నా యజమానివయ్యా, నువ్వు చేసేదే న్యాయమైనది అన్నప్పుడు, నిజంగా పశ్చాత్తాపడినప్పుడు, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్. టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్. దానికి ఇంకో మీనింగ్ ఏంటంటే, ఎవరైతే క్రీస్తుతోటి మరణిస్తారో, క్రీస్తు నామములో మరణిస్తారో, వారు నిశ్చయముగా పరదేశంలో ఉంటారు, లేకపోతే ఆయన రాజ్యంలో ఉంటారు, ప్యారడైజ్. ఆ రోజు ఇంకా క్రీస్తు పునరుత్థానము పొందలేదు కాబట్టి పరదేశి. ఈరోజు నేరుగా చనిపోయిన వారు నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్తారంట. హల్లెలూయా. అండ్ దట్ ఈస్ వై వీ డోంట్ ఫియర్ డెత్, అండ్ దట్ ఈస్ వై వీ డోంట్ గ్రీవ్ యాజ్ ద వరల్డ్ గ్రీవ్స్. చనిపోతే ఇంకెప్పుడు చూడము అని ఈ లోకము దుఃఖపడతారు. కానీ మనమైతే క్రీస్తులో చనిపోయిన వారైతే, వారు క్రీస్తులో చనిపోయారు కాబట్టి తిరిగి కలుసుకుంటాము. అసలు చనిపోయాము అనే మాట ఉండదు. పౌలు భక్తుడు కూడా రాస్తాడు, హీ హాజ్ గాన్ టు స్లీప్ అంటారు. విశ్రాంతిలోకి వెళ్ళాడు, పడుకుంటున్నాడు అని అంటారు కదా.
నిజంగా ఒక క్రైస్తవునికి మరణం అనే భయం ఉండదండి. ఎందుకంటే నేను ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ పరలోకంలో కళ్ళు తెరుస్తాను. నేను ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ యేసయ్య ఒడిలో ఉంటాను. ఇక్కడ నొప్పితో, గాయముతో, అనారోగ్యముతో, రోగముతో ఉన్నారేమో కానీ అక్కడ అవన్నీ ఉండదు. ఈరోజు డోంట్ ఫియర్ డెత్. మీరు ఒక్కటే భయపడాల్సింది ఏంటిదంటే, నా రక్షణ జీవితాన్ని నేను జాగ్రత్తగా కొనసాగిస్తాను. కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం ఈ రీతి చెప్తుంది, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. టు డై ఇన్ క్రైస్ట్ ఇస్ టు బీ విత్ ద లార్డ్. ఆమెన్. సో డోంట్ ఫియర్ డెత్. ఆ రోజు ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆ దొంగ. ఆ రోజు ఆయన తెలుసుకున్నాడు ఆయన తప్పులేంటో. ఆయన గ్రహించాడు ఎవరు ప్రభు, ఆయన గ్రహించాడు ఎవరు దేవుడు. అందుకనే ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆఖరి నిమిషంలో రక్షించబడ్డాడు. చనిపోకముందు ఆఖరి నిమిషంలో రక్షించబడి పరలోకంలో చేర్చబడ్డాడు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు దేవుని నమ్మిన వారు చనిపోతున్నారంటే వారు పోయారనే బాధ ఉంటుంది తప్పకుండా. వారి లేని లోటు మనం ఎంతో అనుభవిస్తాము. ఆ జ్ఞాపకాలు మనల్ని ఎంతో బాధపడితే అవన్నీ ఉంటాయి. కానీ మనందరికి ఒకటే నిరీక్షణ లేని వారుగా మనం ఉండలేమని పౌలు భక్తుడు అంటాడు కదా. వీఆర్ నాట్ యాజ్ పీపుల్ వితౌట్ హోప్, వీఆర్ పీపుల్ ఆఫ్ హోప్. వీ హ్యావ్ అ హోప్ దట్ వీ విల్ సీ క్రైస్ట్. వీ హ్యావ్ అ హోప్ దట్ వీ విల్ రైజ్ అప్ విత్ క్రైస్ట్. డూ యూ హ్యావ్ దట్ హోప్? చనిపోయినప్పటికీ కూడా నా తల్లినో లేకపోతే తండ్రినో ఎవరైతే చనిపోయారో నేను మరలా కలుసుకుంటాను. వారు కేవలం ఇప్పుడు ఒక విశ్రాంతి తీసుకుంటున్నారు. దే జస్ట్ రెస్టింగ్, బట్ వన్ డే ఐ విల్ మీట్ దెమ్ అనే ధైర్యము తెచ్చుకోండి. డిప్రెషన్లో, డిసప్పాయింట్మెంట్లో, లేకపోతే ఇంకా జీవితం అంతా స్టాల్ అయిపోయి ఆగిపోయినట్టు కాదు. తిరిగి నేను కలుసుకుంటాను, వారిని కలుసుకుంటాను అనే ధైర్యముతో ఉండండి.